బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి చెందిన సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్కు ప్రభుత్వం ఆమోదం తెలపగా సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ నోటిఫికేషన్ జారీ చేశారు. గత నెల 25న ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోగా తాజాగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆయనకు 7 ఏళ్ల సర్వీస్ ఉన్నా సరే వీఆర్ఎస్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన వీఆర్ఎస్ సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్ట్ చేయాలని ప్రవీణ్ ప్రకాష్కు ప్రభుత్వం సూచించింది. ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్కు దరఖాస్తు చేయడంలో గందరగోళం సృష్టించారు. ఆయన వీఆర్ఎస్ దరఖాస్తులో సంతకం చేయకుండా డిజిటల్ సంతకం చేశారు. అయితే ఆ సంతకం చెల్లదని ప్రభుత్వం చెప్పడంతో మళ్ళీ దరఖాస్తు చేశారు. అంతేకాదు ప్రవీణ్ ప్రకాష్ను గత నెల 19న బదిలీ చేయగా ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. అప్పటి నుంచి ఆయన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా చేశారు. కృష్ణానదీ తీరంలో ఆయన నివాసంలో ఉండే విల్లా, దేవాలయం వద్ద హిందీ పాటలకు అభినయిస్తూ రీల్స్ చేయడం చర్చనీయాంశమైంది. ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. నాగరాజ్, ఏదైతే ఉందో వైసీపీకి సంబంధించి గత 5 సంవత్సరాల్లో ఇటు పార్టీతో అంతకాగిన ఎవరైతే ఉన్నారో సీనియర్ ఐఏఎస్ అధికారులకు సంబంధించి ఒక్కొక్కరిని కూడా ఈ టీడీపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం పక్కన పెడుతూ వచ్చింది. ఏడికి రిపోర్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు గతంలో జారీ చేసింది. ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ఆయన స్వచ్ఛందంగా కూడా పదవీ విరమణకు ఆయన అప్లై చేసుకున్న బయట కూడా కనిపించింది. అయితే మొదట్లో ఆయన సంతకం అనేది చేయలేదంటూ కూడా దాన్ని ఆయన ప్రపోజల్ ని తిరిగి పంపించిన పరిస్థితి కూడా ఉంది. స్వయంగా ఆయన వచ్చి సంతకం చేసి ఆ ప్రపోజల్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా అందజేయడం జరిగింది. దీని నేపథ్యంలోనే ఉత్తర్వులను ఇటు జారీ చేయడం చేశారు. సెప్టెంబర్ 31లో కూడా ఈ అమల్లోకి వస్తుంది వీఆర్ఎస్ స్వచ్ఛంద పదవీ విరమణ అనేది కూడా ఆ ఉత్తర్వులో పేర్కోవడం జరిగింది. గతంలో చాలా వివాదాలకు కూడా ప్రవీణ్ ప్రకాష్ కారణమయ్యారు. సిఎస్ డైరెక్ట్ గా సిఎస్ పైనే కొన్ని ఆరోపణలు కూడా గతంలో ఎల్వి సుబ్రహ్మణ్యం సిఎస్ గా ఉన్న సమయంలో కూడా చూశారు. ఎల్వి సుబ్రహ్మణ్యం విధులకు కూడా ఆటంకం కలిగించే విధంగా ప్రవీణ్ ప్రకాష్ ప్రవర్తించారని, అంతేకాకుండా ఆయనకి అనుమతి లేకుండా కూడా కొన్ని సంతకాలను, కొన్ని అప్రూవల్ని, కొన్ని నిర్ణయాలను కూడా తీసుకొని అక్కడి నుంచి అమలు చేసిన పరిస్థితి కూడా ఉందంటూ కూడా గతంలో చాలా వివాదాస్పదాలకు కూడా ఆయన దారి తీసిన పరిస్థితి కూడా కనిపించింది. తర్వాత ఇటు అక్కడి నుంచి సీఎంఓకి ఆయన్ని ప్రవీణ్ ప్రకాష్ ని తరలించిన తర్వాత అక్కడ కూడా కొన్ని వివాదాలకు చోటు చేసుకున్నాయి. థ్యాంక్ యూ మల్లికార్జున్.